హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మహానంది అని చెప్పాను కదా. మహానందిలో అయితే దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. నైట్ అక్కడే ఉన్నాం, స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి దర్శనానికి అయితే బయలుదేరామని ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. అయితే ఇంకా బయలుదేరాము. మేము ఆల్రెడీ బయలుదేరి దర్శనం అయితే చేసుకున్నామండి. అసలు మహానందిలో ఒక పాజిటివ్ వైబ్స్, ఆ శివయ్య దర్శనం వల్ల ఏమైతే మాత్రం చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. అక్కడ అలా కొంచెం వీడియో తీసుకొని ఆ క్లైమేట్ని అయితే కొంచెం అలా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత మహానంది దర్శనం అయితే చేసుకొని హోటల్ రూమ్కి వచ్చేసి కొంచెం లైట్గా ఫుడ్ తినేసి మాత్రం బయలుదేరామండి. వెళ్తూ ఉంటే దారిలో మొత్తం బనానా తోటలు ఉన్నాయండి. అసలు ఎంత తక్కువ క్వాలిటీలో, అసలు తక్కువ రేట్లో ఉన్నాయండి. తక్కువ రేట్లో ఉన్నాయి. అసలుకి ఎంత డజన్ వచ్చేసి 30-40 రూపీసే ఉన్నాయి. గెలలు వచ్చేసి కూడా 200-300 అంటున్నారండి. మేము అలా అయితే ఒక 2 డజన్ సపరేట్ తీసుకున్నాము. తెలియక మళ్ళీ ఒక గెల కూడా తీసుకొని అయితే అలా మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఒక మంచి స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు అన్ని అరటి తోటలేనండి. ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. ఎంతైనా ఆంధ్ర వాతావరణం మాత్రం చాలా బాగుందండి. అసలు వ్యూ అట్లా ట్రిప్స్కి వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళామనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. బాయ్ అండి.